ఎందుకు పవన్ కళ్యాణ్ అడుగుతున్నానంటే లడ్డూలో కొవ్వు కలవకపోయినా జంతు కొవ్వు ఫిష్ ఆయిల్ పంది కొవ్వు కలకపోయినా చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం తిరుపతిలో మీటింగ్ పెట్టి కాషాయ డ్రెస్ వేసుకొని ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో మనం చూసాం. ఈరోజు నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు సనాతన యోధులైతే, మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే మరి బిఆర్ నాయుడు లాంటి విలువలు లేని వ్యక్తిని ఇంకా ఎందుకు పెట్టారు, అతనితో ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడుగుతున్నా. మీ పార్టీలో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో నుంచి రాసలీలలు చేస్తాడు, అమ్మాయిని హెరాస్ చేస్తాడు, భయపెడతాడు. అన్ని దొరికినా కూడా మీరు ఎటువంటి కేసు పెట్టించరు. రిటర్న్ గా అమ్మాయి మీద కేసు పెట్టించే గొప్ప వాళ్ళు మీరు. అంటే మీకు ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు, భగవంతుడు అంటే భయం భక్తి లేదు, చట్టాలంటే చాలా చులకన మీకు. లేకపోతే మీరు చేస్తున్న పనులేంటి, మీరు మాట్లాడే మాటలేంటి? అసలు బిఆర్ నాయుడుని వెంటనే తిరుమల తిరుపతి చైర్మన్ గా సస్పెండ్ చేయాలి. దీనికి బీజేపీ వాళ్ళు, హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఇలాంటి అనైతిక వ్యక్తిని కొనసాగించడం కుదరదు అని చెప్పి మాట్లాడాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మొన్న ఎక్కడో విజయవాడలో మీటింగ్ పెట్టినట్టున్నారు, మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు కదా. మరి ఇలాంటి విషయాల మీద మీటింగ్ మాట్లాడండి. బిఆర్ నాయుడు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల పవిత్రతను దిగజార్చే కార్యక్రమాలు ఎన్ని జరిగాయి? ముఖ్యంగా ఈ ఇందులేఖ గారి లెటరు, వీడియోల గురించి విచారణ జరిపించండి, డిస్కస్ చేసి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోండి. లేకపోతే హిందూ ధర్మాన్ని చూసి అందరూ కూడా నవ్వే పరిస్థితి వస్తుంది. మన దేవుణ్ణి, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పేది ఏది నిజం కాదు. ఆయన ఈవీఎం వల్ల గెలిచాడు కాబట్టి ఆ ఈవీఎం విషయాలు బయటకు రాకూడదు. జీవో ఇచ్చి మొత్తము వివిప్యాట్ని డిలీట్ చేశారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా రోజుకొక కార్యక్రమంతో ముందుకొచ్చారో మనం చూసాం. ఆ తర్వాత నీ యొక్క హెరిటేజ్ ని లాభాల బాటలో పెట్టడం కోసం ఏ విధంగా మీరు హిందాపూర్ డైరీతో ఏ విధంగా ఈరోజు అత్యధికమైన అమౌంట్ ని కోట్ చేసి వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఎందుకు అంటే ఆ యొక్క ఇందాపూరు హెరిటేజ్ రెండు ఒకటే. ఆ విషయం భువనేశ్వర్ గారి ఫోటోతో పాటు హెరిటేజ్ ఒక దాంట్లో వెబ్సైట్ లో పబ్లిష్ చేయడం మనం చూసాం. సో మీ అందరు కూడా ఒకరికి ఒకరు తోడు దొంగలు. ముందర వాళ్ళని పెట్టి వెనక నుంచి నువ్వు కథ నడిపించి ఏ విధంగా భగవంతుడి కోసం భక్తులు వేసిన విరాళాలను, భగవంతుడి డబ్బుని ఏ విధంగా దోచుకుంటున్నాం అనేది ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు దేవుడితో రాజకీయం చేశారు. దేవుడి లడ్డూనే మీరు చాలా అసహ్యంగా మాట్లాడారు. అది తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయాల్లో భగవంతుడిని లాగద్దండి, ఎటువంటి జంతు కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు ఏవి కలవలేదు అని క్లియర్ కట్ గా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా మీరు ఏ విధంగా భగవంతుడిని అవమానపరిచే విధంగా ఫ్లెక్సీలు వేసి గొడవలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారో మనం చూసాం. ఈరోజు సిబిఐ వేసిన కేంద్ర ప్రభుత్వంలోని వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కలిపి చేసిన ఎంక్వైరీలో ఏమీ లేదని తేలితే నువ్వు మళ్ళీ ఒక కమిటీ వేసావంటే అర్థం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొద్దాం అనుకుంటున్నారా? ఈరోజు సిగ్గు లేకుండా బిఆర్ నాయుడు విషయం కూడా డైవర్షన్ కోసం వైసీపీ తీసుకొచ్చిందంట. వైఎస్ఆర్సీపీ పార్టీ బట్టి ఎన్ని సంవత్సరాలైంది? బిఆర్ నాయుడుకి ఇందులేఖతో ఉన్న పరిచయం ఎన్ని సంవత్సరాలైందో ఒకసారి చూసుకోండి. వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేస్తే నవ్వుకుంటారు జనాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదా వైసీపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, అట్లాగే బిఆర్ నాయుడిని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి? ఎందుకంటే వైసీపీ పార్టీ పెట్టింది ఇప్పుడు, కానీ బిఆర్ నాయుడు గారికి ఇందులేఖ కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అలాగే ఇందులేఖ గారు బిఆర్ నాయుడు గారి
టార్చర్ భరించలేక చంద్రబాబు నాయుడుకి లోకేష్కి లెటర్ రాసింది 2019లో. దీంట్లో మేం చేసిన ఫేక్ వీడియోలు ఏముంది, మేం చేసిన తప్పులు ఏముందో మాకైతే అర్థం కాలేదు. తప్పు చేసింది బిఆర్ నాయుడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందని, వాళ్ళ దగ్గర పవర్ ఉందని, అధికార పార్టీ అండుందని ఈ విధంగా ఆడవాళ్ళని భయపెట్టుకొని లొంగ తీసుకోవాలన్న మనస్తత్వం ఆ టీడీపీ జనసేనలో ఉంది కాబట్టే ఈరోజు మీరు చేసిన తప్పులకి వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కరి చరిత్ర బయటకు తీసుకొస్తున్నారు. కోడూరు చరిత్ర బయటకు వచ్చింది, బిఆర్ నాయుడు చరిత్ర బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సాక్ష్యాధారాలతో బయటకు వచ్చి వాళ్ళు ఎలా కుదేలమంటున్నారో మనం అందరూ కూడా గమనిస్తున్నాం. బిఆర్ నాయుడు మీరు తెలుసుకోవాల్సింది, ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమైనా కాపాడుతాడేమో కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం నిన్ను వదిలిపెట్టడు. కొండని నువ్వు అవమానపరిచావు. 7 కొండలు కాదు, ఇంకో కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ అన్నావు. ఎంత పెద్ద మాట అన్నావు. అసలు ఆ మాట అనటానికి నీ నోరు ఎలా వచ్చింది? అలాంటి మాట అన్న నీ నోరు పురుగులు పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే భగవంతుణ్ణి పూజించే నేను, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తిని నేను. ఆ భగవంతుడి గురించి మీరు తప్పుగా మాట్లాడితే ఈ జిల్లాలో పుట్టిన అమ్మాయిగా నేను సహించను. ఖచ్చితంగా భగవంతుడు ఎవరెవరైతే లడ్డూ గురించి కానీ ఎవరైతే టీటీడీ గురించి తప్పుగా మాట్లాడారో, టీటీడీలో పదవుల్లో ఉండి ఇలా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశారో ఎవరిని కూడా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టరు. సో ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు కానీ హిందూ ధర్మ సంఘాలు కానీ అందరూ కూడా బయటకు వచ్చి దీని మీద ఒక స్టాండ్ తీసుకోకపోతే ప్రతి దేవుడి దగ్గర ఇలాంటివి మామూలు అయిపోతాయి. ఈ బిఆర్ నాయుడు లాంటి వాళ్ళకి పదవి పెద్ద విషయం కాదు, ఇది నాకేమి అన్నం పెట్టదు, నాకు చాలా ఉన్నాయన్నాడు. అంటే టీటీడీ చైర్మన్ అవ్వటం నాకు పెద్ద విషయం కాదు, నాకు ఆ పదవి అసలు గొప్పే కాదు, నాకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడేవాడికి ఆ పదవి ఉంచటం అవసరమా? ఆయన పన్నుంటే పోయి చూసుకోమని హైదరాబాద్లో ముందు వాడిని దించమనండి. లేదా తిరుపతిలో పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదైతే హిందువులమని దొంగ నాటకాలు ఆడుతున్నారో వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడతాం. ఈ బిఆర్ నాయుడు కొవ్వుని దించుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో పృథ్వీరాజు గారు చిన్న తప్పు చేస్తేనే ఆయన పదవిని తొలగించారు. ఈ రోజు ఇంత పెద్దగా అర్థంగా దొరికేసినా కూడా ఇంకా అవార్డు ఖచ్చితంగా అండి. ఒక వాయిస్ రికార్డ్ లో ఇలా అన్నారు పృథ్వీ గారు అని తెలిసిన వెంటనే ఏ విధంగా ఆ పదవిలో ఉండకూడదు అలాంటి వ్యక్తి అని వెంటనే అతన్ని తీసేయటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. తిరుమల పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వీడియోలు వచ్చినా, ఆయనకు రాసిన లెటర్ గురించి ఆయనకు తెలిసినా ఇంకా ఈయనని కాపాడటం కోసం తన పచ్చ మీడియాలో డిస్కషన్లు పెట్టి పచ్చ మీడియాకు సంబంధించిన ఆడవాళ్లతో వైసీపీని తిట్టిస్తూ ఇదేదో ఫేక్ అన్నట్టు ప్రచారం చేసి బట్ట కడదాం అనుకుంటున్నారేమో కానీ ఖచ్చితంగా భగవంతుడు దీన్ని వదలడు. యాక్చువల్గా రూల్ ప్రకారం కూడా ఒక లాయర్ గారు నాకు పంపించడం జరిగింది. ఒక బాధ్యత కలిగిన ఒక పోస్ట్లో ఉంటూ టీటీడీలో ఈ విధంగా వేరే ఒక మహిళతో సంబంధం ఉన్నట్టు తెలిస్తే వెంటనే ఆ యొక్క పదవి నుంచి వాళ్ళని సస్పెండ్ చేసే ఒక ఇది కూడా నా దగ్గర కాపీ ఉంది, మీకు ఇస్తాను. సో అలా తీసుకున్న లీగల్గా అయినా కూడా అతన్ని అక్కడి నుంచి తప్పించాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు అతన్ని రిజైన్ చేయిస్తే ఆయనకు కొంచెం గౌరవం అన్నా మిగులుతుంది. లేకపోతే ఈ జిల్లాలో పుట్టిన బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈ తిరుమల ప్రతిష్టను దిగదారుస్తున్నారు, తిరుమలలో లేనిపోనివన్నీ కూడా జరిగే విధంగా వీళ్ళ అవకాశాలు క్రియేట్ చేస్తూ మళ్ళీ అవి తప్పించుకోవడానికి వైసీపీ మీద ఎలా బురద చల్లుతున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసులు గమనిస్తున్నారు. ఎవరు కూడా దీన్ని వదిలిపెట్టే విషయం కాదు. ఎందుకంటే ఇది మొత్తం మన హిందూ ధర్మానికే విఘాతం కలిగే ఒక కార్యక్రమం. ఒక చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఒక తప్పుడు కార్యక్రమం చేస్తుంటే దాన్ని ఒక ప్రభుత్వంలో ఉన్న సీఎం గాని డిప్యూటీ సీఎం దాన్ని సహకరించి దాన్ని సమర్థిస్తే ఇక అన్ని టెంపుల్లు ఇలాగే భ్రష్టు పట్టిపోతాయి.
కాబట్టి మన ధర్మాన్ని, మన దేవుణ్ణి, మన టెంపుల్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత నిజమైన హిందూ ప్రతి ఒక్కరికి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.